ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వగానే ఇలాంటి న్యూస్‌లన్నీ అప్పటికప్పుడు గుర్తుకొస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈరోజు మూవీ అప్డేట్ వచ్చేసరికి ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి 'కూలీ' మూవీ నుంచి. సో ఇది హైదరాబాద్ 22వ తారీఖున మన అనిరుద్ గారు అయితే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కొండాపూర్‌లో. ఆ ఈవెంట్‌లో లైవ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఒక 3 సాంగ్స్ అయితే పాడబోతారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 'జైలర్' లాగా అంత పెద్ద హిట్ అయిద్దా లేదా అనేది కూడా చూడాలి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి 'కే ర్యాంప్' మూవీ నుంచి కిరణ్ అబ్బవరం గారు, అతని మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగిపోయింది. ఓటీటీ, నాన్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ అండ్ హిందీ డబ్బింగ్ వర్షన్ సంబంధించి 9 crores అయితే బిజినెస్ అయితే క్లోజ్ అయింది. సో ఇది అతని కెరియర్లో బిగ్ అనే అనుకుంటున్నాను. సో అతనికి మంచి బిజినెస్ రావాలని కోరుకుందాం. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి 'కింగ్డమ్' మూవీ నుంచి మన విజయ్ దేవరకొండ గారు తెలుగులో అండ్ తమిళ్ అండ్ మిగతా వాటిలో 'కింగ్డమ్' అనే రిలీజ్ చేస్తున్నారు మూవీ టైటిల్. కాకపోతే హిందీ బెల్ట్లో వచ్చేసరికి అది వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి దానికి 'సామ్రాజ్యం' అనే పేరు మీద రిలీజ్ అవ్వబోతుంది హిందీ వర్షన్లో. చూడాలి ఎంతవరకు ఆ టైటిల్ అనేది ఆడియన్స్కి ఎక్కుతుందో. దీని మీద వంశీ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ఫుల్ హోప్స్ అయితే పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గట్టిగా ఆడుతుందని అయితే ఫిక్స్ అయ్యారనమాట. సో చూడాలి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందో. మీకేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి 'వార్ 2' నుంచి. యాక్చువల్గా 'వార్ 2' ట్రైలర్ అనేది ఇప్పటికీ వచ్చేసి ఉండాలి. కాకపోతే ఇన్సైడ్ టాక్ ఏంటంటే 'వార్ 2' ట్రైలర్ పట్ల టీం అంతా అసంతృప్తితో ఉన్నారు. సో అది అంత బాగా కట్ అవ్వలేదని అభిప్రాయపడుతున్నారనమాట. సో అందుకే అది రిలీజ్ చేస్తే మళ్ళీ నెగిటివిటీ మూట కట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి రిలీజ్ అయితే చేయట్లేదు. లేట్ అయితే అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం బాధలు అయితే ఉన్నారనమాట. మీకు అది బెస్టే, ఎందుకంటే మంచి ట్రైలర్ కట్ పడితేనే కదా అది సినిమా ప్రమోషన్కి యూజ్ అవుతుంది. అలా కాకుండా ఎలా పడితే అలా తొందరగా ఇవ్వాలనుకుంటే దానిలో క్వాలిటీ ఉండదు, ఎంగేజింగ్గా ఉండదు. దాని ద్వారా ఏమవుతుందంటే బిజినెస్కి అండ్ నెగిటివిటీకి ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంది. సో అందుకనే దాన్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేసి మంచిగా ట్రైలర్ కట్ చేసి దాన్ని మీ ముందుకైతే తీసుకొస్తారు. స్టిల్ అప్పటిదాకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహనంతో అయితే ఉండాలి. సో ఇక నెక్స్ట్ 'హరిహర వీరమల్లు' నుంచి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ మూవీ గురించి మన ఛానల్ ఎక్కువగా మీరు వినే ఉంటారు. మనం ఏ సినిమా అయినా కానీ అది రిలీజ్కి ముందు ఉన్న మూవీ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దాని మీదే చర్చ జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్ చేయబోతారు. నైజాం రైట్స్ అనేవి మైత్రి మూవీస్ వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట. సో ప్రైజింగ్ దగ్గర డిస్కషన్ అయితే జరుగుతుంది. మోస్ట్లీ అది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 'హరిహర వీరమల్లు' నుంచి దీని డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు కదా, క్రిష్ జాగర్లమూడి గారి తర్వాత జ్యోతికృష్ణ గారు కదా, అతను 'ఆక్సిజన్' మూవీ అనేది ఒకటి తీశారు. సో అది లాసెస్ అయితే వచ్చినాయి. దాని మీద ఇప్పుడు మాకు లాసెస్ అన్ని క్లియర్ చేయాలని చెప్పి ఫిలిం ఛాంబర్లో కేసు అయితే వాళ్ళు వేశారనమాట. దీని మీద మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. 'హరిహర వీరమల్లు' మూవీని గుంటూరు, నెల్లూరు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ జేపీఆర్ సంస్థ అనమాట. వీళ్ళు 12 కోట్లకైతే కొన్నారు. ఆల్రెడీ 2 crores అయితే రికవరీ అయిపోయినాయి. విత్ ఆఫ్లైన్ ఏదైతే ఫ్యాన్ షోస్ ఉంటాయి కదా, 9:30 PM షోస్, అవి అయితే ఫుల్ అయిపోయినాయి అనమాట. ఆన్లైన్లో కూడా పెడతారు. పెట్టిన వెంటనే నేను ఒక అప్డేట్ అయితే పోస్ట్ చేస్తాను. గుంటూరు అండ్ నెల్లూరులో మన ఎవరైనా చూస్తుంటే ఫాలో అయిపోండి. సో నెక్స్ట్ 'హరిహర వీరమల్లు' మూవీ మేకింగ్ వీడియో అయితే రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. దీనికోసం చాలా వెయిట్ చేసామన్నమాట మొన్న లైవ్లో కూడా, అప్పుడే చెప్దాం అనుకొని. సో మూవీ మేకింగ్లో నాకు బాగా అనిపించిన థింగ్ ఏంటంటే ఏఎం రత్నం గారు, తన నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ సోల్జర్స్ని కంట్రోల్ చేయటం, మైక్ పట్టుకొని అరవటం, అతని ఇన్వాల్వ్మెంట్ ఉండటం, మ్యాక్సిమం ఒక డైరెక్టర్కి ఏమాత్రం తగ్గకుండా అతనైతే వర్క్ చేశాడు. తన డబ్బులు పెట్టడమే కాకుండా తన శ్రమను కూడా మూవీకి అయితే అందజేశాడనమాట. సో అతనికి సినిమా పట్ల అంత ప్యాషన్ అయితే ఉంది. అతని సినిమా మీద 100% కాన్ఫిడెంట్గా ఉన్నాడనమాట. సో ఫ్యాన్స్కే కొంచెం ఎక్కడో కొంచెం భయంగా ఉంది. అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దని ఆయన ఆ మేకింగ్ వీడియోలో హింట్ అయితే మనకిచ్చారు. అతని హార్డ్ వర్క్కి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా ఈ సినిమాకి ఏపీ అండ్ తెలంగాణలో హైక్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఏపీలో జీవో వచ్చింది, తెలంగాణలో ఇంకా రావాల్సి ఉంది. ఏపీలో లో క్లాస్ మీద 100 రూపీస్, అప్పర్ క్లాస్ మీద 200 రూపీస్ హైక్స్ అయితే వచ్చినాయి. అండ్ ప్రీమియర్ షోస్కి, పెయిడ్ ప్రీమియర్ షోస్కి వచ్చేసరికి 700 రూపీస్గా అయితే ఈ సినిమా అయితే వస్తుందన్నమాట. ఎంతమంది బుక్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బుకింగ్స్ అనేవి ఈ ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ 100% ఓపెన్ అయిపోతాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇంకా ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నైజాంలో ఓపెన్ అయిపోతే మిగతా ఆల్ స్టేట్స్లో అయితే ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఉన్న మేజర్ కన్సర్న్ ఏంటంటే
తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంది. అంటే హిందీ మిగతా రాష్ట్రాల్లో దీని గురించి ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ బుకింగ్స్ మీద, ఈ ప్రైజెస్ మీద ట్విట్టర్‌లో బాగా నెగటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఆహ్, దాన్ని ఈ సినిమా ఇంత డబ్బులు ఈ మూవీకి ఇంత ప్రైస్ పెడితే అసలు ఆడియన్స్ వస్తారా? నార్మల్ ఆడియన్స్‌కి ఇది కాదా? ఎక్కువ బర్డెన్ అయిపోతుంది కదా అంటున్నారు. యాక్చువల్‌గా ప్రతి ఒక్క సినిమాకి ఇది కామన్. మీరు రాజమౌళి గారు ఏ సినిమా తీసినా టికెట్స్ హైక్స్ ఉంటే మిగతాది 'పుష్ప 2'కి ఇచ్చారు, 'కల్కికి' ఇచ్చారు. అండ్ ఏ సినిమా ఇంతకుముందు రిలీజ్ అయిన చిన్న సినిమాలకు కూడా హైక్ అయితే ఇచ్చారు. ఇది వాళ్ళు బడ్జెట్ పెట్టారు అండ్ పీరియాడిక్ డ్రామా కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. అందరిలాగే ఈ సినిమాకి కూడా ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గైస్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.